శుభములు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. I want to greet you in the precious name of our Lord and Savior Jesus Christ. అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. The name that's above every other. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. My name is, as you heard before, Pastor Ravi Singh. మరి మీరందరూ కూడా నా పేరు ముందుగా విన్నారు. I am the senior pastor of the Christian Charismatic International Ministry from New York. మరి క్రిస్టియన్ కరిస్మాటిక్ మినిస్ట్రీలో నేను ఒక మరి సీనియర్ పాస్టర్ గా నేను ఉన్నాను. I'm here with my lovely wife and my daughter and a team from New York. నా ప్రియమైన భార్యతో అదే విధంగా మరి నా యొక్క మరి టీమ్ మెంబర్స్ తో నేను ఈ మధ్యలోకి వచ్చి ఉన్నాను. Amen. I'm just going to call my wife and my daughter. మరి నా కుమార్తెను నా భార్యను నేను మీ మధ్యలోకి పిలుస్తా ఉన్నాను. Amen. You're going to hear from them tomorrow night, but they're just going to come and say hello. మరి వారి ద్వారా మీరు రేపటి కాల సమయంలో మీరు వినబోతున్నారు, కానీ ఈ రాత్రి నేను వారిని మీకు పరిచయం చేయబోతున్నాను. This is my lovely wife, Sister Diane. అయ్యగారి యొక్క అమ్మగారు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. Praise the Lord. Hallelujah. My daughter is somewhere. Amen. Praise the Lord. Glory to God. I want to bring honor to Pastor. Okay. Praise the Lord. There she goes. Just raise your hand. She's going to greet you all tomorrow night. Hallelujah. Glory to God. Amen. Is everybody happy tonight that you're in the house of the Lord? The Bible says where the presence of the Lord is, there's free freedom. There's peace. And there's joy. Tonight I want to bring greetings to Pastor Ravi Madhusia. మరి రవి మాధవ్ గారిని బట్టి కూడా నేను మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. I want to thank him that he has invited me to come to India. మరి నేను భారతదేశం రావడానికి వారిని ఆహ్వానించి ఉన్నారు, వారిని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. And for organizing this crusade. మరి ఈ యొక్క సభను నిర్వహిస్తూ ఉన్నారు వారు. Together with Pastor Wilson. మరి అదే విధంగా పాస్టర్ విల్సన్ గారు ఉన్నారు, Pastor Raju. మరి రాజు గారు ఉన్నారు. And all the other wonderful pastors. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సేవకులందరూ కూడా మనతో ఉన్నారు. I want to say thank you very much. నేను వారికి చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. And I want to say welcome. నేను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. To all you wonderful people. మీరందరూ కూడా చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రజలుగా మీరు ఉన్నారు. That's here today. ఈ రాత్రి మనందరం కూడా ఇక్కడ to praise, దేవుని ఘనపరచడానికి, glorify, దేవుని మహిమపరచడానికి, the King of Kings, ఆయన రాజులకు రాజు ఉన్నాడు, and the Lord of Lords. ఆయన ప్రభువులకు ప్రభువు ఉన్నాడు. Amen. ఆమేన్. Amen. Praise the Lord. The purpose we are here today, మరి ఏ యొక్క ఉద్దేశంతో మేము మీ మధ్యలో ఉన్నామంటే, to share the love of Jesus Christ. యేసుక్రీస్తు నిజమైన ప్రేమను మీతో పంచుకోవడానికి. We are not here to condemn anyone. మేము ఇక్కడ ఎవరిని కూడా గద్దించడానికి మేము రాలేదండి. But we want to declare to the whole world and to India. ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము ప్రకటించబోతున్నాం. Jesus loved them. యేసు వారిని ప్రేమిస్తున్నాడని. In the book of John 3:16, the Bible said, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:16 తెలియజేస్తా ఉంది. For God so loved the world that He gave His only begotten Son. దేవుని లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఒక్కగానే ఒక కుమారుని ఈ లోకానికి ఇచ్చున్నారండి. That whosoever believe in Him shall not perish. అయితే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారో వారు ఎవరు కూడా నశించబడరు, but have everlasting life. కానీ వారు నిత్య జీవాన్ని పొందబోతున్నారు. You could have everlasting life tonight. నీవు కూడా ఈ రాత్రి కాల సమయంలో ఆ నిత్య జీవాన్ని పొందబోతున్నావు. You don't have to worry about tomorrow. రేపటి గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదు. Because the Bible says, let not your heart be troubled. ఎందుకంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, ఇదిగో మీ హృదయాలని కలవరపరచుకుడి. If you believe in Jesus
devil. ఓ దేవుని యొక్క ప్రజల నుంచి సాతాను ఏదైతే In దొంగిలించిందో, Jesus' name. యేసుక్రీస్తు నామములో. In the book of Psalms chapter 121 verse 1 it says, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం తెలియజేస్తా ఉంది. I will lift up my eyes unto the hills. ఓ నా యొక్క కన్నులను మరి కొండల వైపు ఎత్తుచున్నాను. From whence cometh my help? నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? My help cometh from the Lord who created the heavens and earth. నా సహాయము మరి ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుని యొద్ద నుంచి వస్తా ఉంది. The Bible said in Genesis chapter 1 verse 1, in the beginning God created the heavens and earth. బైబిల్ గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది, ఆయన ఆదియందు భూమి ఆకాశమును సృజించి ఉన్నాడు. And the earth was without form and void. ఈ యొక్క భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు, And darkness was upon the face of the deep. చీకటి అగాధ జలముల పైన కమ్ముతూ ఉన్నప్పుడు, And the Spirit of God moves upon the face of the water. ఓ దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉంది. And God said, let there be light, and there was light. ఓ ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. Amen. ఆమేన్. Everyone arise and shine. అందరూ కూడా మనందరం కూడా The glory of the Lord is risen upon us. ఓ దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప మన మీద కుమ్మరించబడబోతూ ఉంది. We got to say thank God. మనందరం కూడా దేవునికి He has taken us out from the powers of darkness ఆయన చీకటి శక్తులను ప్రభావాన్ని and has తీసివేస్తున్నాడు. translated us ఓ అది ఎలాగ into the kingdom of His dear Son, ఓ దేవుని యొక్క of రాజ్యంలో our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో నడిపించబోతూ ఉన్నాడు. Tonight, those who know Jesus Christ as Lord, ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలుసుకున్నారో, before you we are finished, ఓ ఈ యొక్క సభ ముగించేలోపు I want to ask you, ఓ నేను నిన్ను give బలపరచబోతున్నాను. your life to Jesus, మరి నీ యొక్క జీవితాన్ని దేవునికి ఇవ్వాలని and He తెలియజేస్తున్నాను. will deliver you. ఆయన నిన్ను విడిపించబోతూ And ఉన్నాడు. He will set you free. ఆయన నీకు పూర్తి విడుదల స్వతంత్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. Because there's power in the name of Jesus. ఓ యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క శక్తి ఉన్నది. The Bible says that Jesus gave us the power ఓ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దేవుడు తన శక్తిని ఇచ్చి ఉన్నాడు. to kill serpents and scorpions ఇదిగో పాములను తేగని ఎత్తుపట్టుకోవడానికి, and over all the powers of the enemy. ఓ చీకటి శక్తుల ప్రభావము అంతటి మీద. Tonight we'll have the victory ఓ ఈ రాత్రి కాల సమయంలో మనం చూడబోతూ ఉన్నాం, over all our situation. మన యొక్క పరిస్థితులు సమస్తాన్ని కూడా Bible says whatsoever we bind on earth బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, shall be bound in heaven. ఓ ఈ భూమి మీద దేన్నైతే బంధిస్తారో Whatsoever we loose on earth భూమి మీద దేనిని విప్పుతారో shall be loose in heaven. ఓ పరలోకంలో అవి పంపబడబోతూ ఉన్నాయి. And every powers of darkness ఓ ప్రతి విధమైన చీకటి శక్తులు we will మేము command to go. మనము వాటిని In Jesus' name. యేసుక్రీస్తు నామములో. Everybody say hallelujah. గట్టిగా చప్పట్లతో హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. Are you ready for the miracle today? ఓ ఈ రాత్రి కాల సమయంలో అద్భుతాల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? Get in the spirit. ఓ దేవుని యొక్క ఆత్మతో నింపబడండి. Because the Bible said those who walk in the flesh, we don't war after the flesh. ఎందుకంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, శరీరానుసారంగా వచ్చే మొత్తం కూడా మరణమే. For the weapons of our warfare are not carnal, ఓ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఆయుధాలు, but mighty through God to the pulling down of strongholds, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, casting down imagination and every high thing ఓ నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం అంతటినీ కూడా దేవుడు that exalted itself against God. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. Amen. ఆమేన్. Praise the Lord today. దేవునికి మహిమ కలుగును గాక. Every stronghold will be broken in the name of ఓ Jesus. ప్రతి విధమైనటువంటి కట్లు దేవుని నామములో తెప్పబడును గాక. Tonight is the night of breakthrough. ఓ ఈ రాత్రి గొప్ప విడుదల రాత్రి. Bible said anointing break the yoke. ఓ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దేవుని యొక్క అభిషేకం. And I want each one of you that's here tonight ఓ నేను ఇక్కడ కూడిన ఈ రాత్రి కాలంలో కూడిన మీ అందరితో తెలియజేస్తుంది that ఏంటంటే, knows Jesus Christ is Lord. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. The Bible said anointing breaks every yoke. ఓ దేవుని యొక్క అభిషేకము ప్రతి విధమైన కాడిని And I'm going to release the anointing upon your life. కాబట్టి ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క అభిషేకాన్ని మీ మీద విడుదల చేస్తూ ఉన్నాను. And you're going to return back to your home. నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు, You're going to return back to your community. నీ ప్రజల మధ్యలో నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు, You're going to return back to your job.
Praise the Lord. Our beloved pastor read this story today మన ప్రియమైనటువంటి సేవకులు చెప్పి ఉన్నారు from the book of 2 Kings chapter 5. మరి దేవుని సేవకులు 2వ రాజుల గ్రంథం నుంచి వాక్యం చదివి ఉన్నారు. The Bible talks about a sick man with a spiritual need. మరి దేవుని యొక్క సన్నిధిలో వాక్యం తెలియజేస్తున్న ఒక వ్యక్తి భయంకరమైన బలహీనతలో. And today I want to speak to you about that man. ఆ యొక్క మనుషుడి గురించి ఈ రాత్రి నేను మీతో చెప్పబోతున్నాను. The Bible said his name was Naaman. ఆయన పేరు బైబిల్ తెలియజేస్తున్న నయమాను. The Bible said he was a man of noble character. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన ఒక కుష్ఠరోగి అని. An honorable man. ఆయన సిరియాకి రాజు అని. Who won many victory. చాలామైనటువంటి on the battlefield for Syria. యుద్ధ భూమిలో ఎన్నో విజయాలు చూసిన రాజు. He was a great man in the eyes of the king and the people. మరి ప్రజలలో రాజులలో ఆయన చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి. If anybody look at him, ఒకవేళ ఎవరైనా సరే ఆయన చూస్తే you will think that all things is well with him. ఆయన వైపు చూస్తే అంతా కూడా అయిపోయినట్టు అనుకుంటారండి. But my brothers and sisters, I came to tell you tonight. ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రాత్రి తెలియజేస్తున్నాను. If you don't have Jesus in your life, నీవు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో కలిగి ఉంటే all things will not be right with you. నీ పరిస్థితులు ఒకేలాగా ఉండవు. Because Jesus Christ ఎందుకంటే యేసుక్రీస్తు is the Prince of Peace. ఆయన రాజులకు రాజై ఉన్నాడు. Without Christ, మీ దేవుడు యేసుక్రీస్తు లేకుండా there will be no peace. ఏ విధమైన సమాధానం ఉండదు. The Bible said Naaman had a disease called leprosy. నయమాను అనేటువంటి రాజు ఒక భయంకరమైన కుష్ఠరోగాన్ని కలిగి ఉన్నాడు. It was some form of skin disease. అది ఒక శరీరానికి సంబంధించిన రోగము. That was incurable. అది నయం కానటువంటి రోగము. And eventually it will make a person disabled. మరి ఆ యొక్క రోగం వచ్చిన తర్వాత రోగం ఏం చేస్తుందంటే మనిషిని ఏమి చేయలేదు. And finally they will die. ఆఖరిగా చివరికి వారు చనిపోతారు. Naaman had access to the best doctor. మరి నయమాను అనేకమైన గొప్ప గొప్ప వైద్యులు ఎన్నో మరి మందులు చూశాడు. But there was no cure for leprosy. కానీ ఆ కుష్ఠరోగానికి నయమైనటువంటి మందు ఏదీ లేదు. Because it was an incurable disease. ఎందుకంటే అది నయము కానటువంటి రోగము. He was hopeless and helpless. ఆయన నిరీక్షణ కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు. Maybe you are here tonight కేవలం ఒకవేళ నీవు ఈ రాత్రికాల సమయంలో and you don't have a physical disease. ఒకవేళ నీకు శారీరకమైన ఏ రోగం లేకపోవచ్చు. But I'm telling you tonight, కానీ ఈ రాత్రి నేను నీతో చెప్తున్నాను, there's a disease that all of us is born with. మనందరం కూడా అనేకమైన రోగాలతో జన్మించి ఉన్నాం. And that disease name is sin. ఆ యొక్క రోగం పేరేంటంటే పాపము. And there is no cure for sin. కాబట్టి పాపానికి నయం అనేది లేదు. Hallelujah. హల్లెలూయా. Leprosy was like sin. యొక్క కుష్ఠ రోగము కూడా ఒక పెద్ద పాపము లాంటిది. And the Bible said we all have sinned and come short of the glory of God. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మనందరం కూడా పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాం. Sin will kill you. పాపము నిన్ను చంపుతా ఉంది. Sin will take you to hell. పాపము నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. The Bible said the wages of sin is death. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న But the gift of God పాపం వల్ల వచ్చే జీతం మరణము. is eternal life. కానీ దేవుని యొక్క కృప Through Jesus Christ our Lord. యేసుక్రీస్తు ద్వారా కృప నిత్య జీవమైనది. There's only one man can heal leprosy. కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రము ఆ కుష్ఠ రోగాన్ని నయం చేయగలడు. Tonight I want to tell you about that same man who could heal sin. ఆ కుష్ఠ రోగాన్ని నయపరచగలిగినటువంటి వ్యక్తి గురించి నేను And his name is Jesus Christ. ఆయన పేరే నజరేయుడైన యేసు. He died on the cross of Calvary ఆయన కల్వరి శిలువలో చనిపోయినాడు. for our sin. మన యొక్క పాపాల కొరకు. He was sinless. ఆయన పాపము He లేనివాడు. was pure. ఆయన He మనిషి. was holy. ఆయన But he పరిశుద్ధుడైన loved you. కానీ నీ And he కొరకు loved me. ఆయన మనల్ని ప్రేమించాడు. That's why he died for us. అందుకని ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. The Bible said he became sin for us. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న ఆయన మన Who knew no sin? అంటాడు. Who knew no sin. ఆయన ఎన్నడూ కూడా పాపమరిగిన వాడు. That we might become మనము the righteousness of God. దేవుని యొక్క నీతిగా మార్చబడటానికి. Tonight you will not have to live in a sin anymore. ఈ రాత్రికాల సమయంలో నీకు ఏ విధమైనటువంటి పాప జీవితాన్ని కలిగి ఉండకూడదు. You can be healed of your sin tonight. నీ యొక్క పాపాన్ని దేవుడు ఈ రాత్రి స్వస్థపరచబోతున్నాడు. All you have to do is to accept Jesus Christ as your Lord. కేవలం నువ్వు చేయవలసిన ఒకే ఒక పని అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ దేవుడిగా నీవు అంగీకరించాలి. The Bible talk about this man Naaman. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న ఈ యొక్క నయమాను గురించి. He has captured some people from Israel. ఇశ్రాయేలు నుంచి ఆయన కొంతమంది బందీలుగా తీసుకెళ్ళాడండి. And there was a young girl was given to Naaman's wife to work with her. అయితే వారిలో ఒక యవనస్తురాలు
వృద్ధురాలు తన భార్యను సేవ చేయడానికి వచ్చింది. The Bible said that this little girl was from Samaria. మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ యొక్క చిన్న బిడ్డ దానికి సంబంధించిన సంతతికి చెందిన And వ్యక్తి. in Syria there was a prophet by the name of Elisha. మరి సిరియా దేశంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు. A man who believed in God. ఆ మనిషి దేవుని నమ్మే వ్యక్తి. And while this little girl was in the home of Naaman, ఎందుకు ఈ యొక్క చిన్న కుమార్తె నయమాను ఇంటిలో ఉందంటే she saw that Naaman was helpless. ఆమె చూస్తా ఉంది నయమాను ఏ విధమైన సహాయం లేని వాడిగా And ఉన్నాడు. right away the spirit of this little girl దేవుని యొక్క ఆత్మ ఈ చిన్న కుమార్తె gave her life. జీవితాన్ని ఇవ్వడానికి She was brave enough to talk about Jesus. ఆమె దేవుని గురించి అతను తెలియజేస్తూ ఉంది. She was brave enough to talk about the man of God. దేవుని యొక్క సేవకుడి గురించి ఆమె చెబుతూ ఉంది. Remember, Naaman was a mighty man. He was a captain. గమనించండి, నయమాను ఒక గొప్ప బలమైన రాజు అయి ఉన్నాడు. She could have been fearful. ఆమె చాలా భయపడుతూ ఉంది. But she made a decision. కానీ ఆఖరికి భయపడి ఒక నిర్ణయం I'm going to speak about the prophet. ఏదైనా నేను ప్రవక్త గురించి Today మాట్లాడతాను. you don't have to be afraid to speak about Jesus. ఒకవేళ ఈ రాత్రి దేవుని గురించి చెప్పడం Because he can do what he says he can do. మనం ఏదైతే చేయాలో చెప్తూ ఉన్నామో అది He's ఖచ్చితంగా the God of the impossible. ఆయన సమస్తము కూడా సాధ్యము చేయగలిగిన దేవుడు. The Bible said a little girl encouraged Naaman. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, చిన్న కుమార్తె నయమాన్ని బలపరిచింది. If you could only go back into my country, Samaria, ఒకవేళ నీవు నా దేశంలోనికి నువ్వు వెళ్ళగలిగినట్లయితే there's a prophet there by the name of Elisha. అక్కడ ఎలీషా అనే పేరుతో ఒక ప్రవక్త ఉన్నాడు. And he can heal you. ఆయన నిన్ను స్వస్థపరచగలడు. Naaman could have said, get away from me, little girl. ఒకవేళ నయమాను యొక్క చిన్న పిల్ల నా దగ్గర నుంచి పో చెప్పొచ్చు. But Naaman listened. కానీ నయమాను విన్నాడు. Tonight you're here tonight. ఈ రాత్రి నీవు ఇక్కడ వినటానికి కూడి ఉన్నావు. You're hearing the word of God. నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నావు. You're going to say, get out of here. ఒకవేళ మీరు మాతో చెప్పొచ్చు, మమ్మల్ని I don't want to hear that message. నేను ఆ వాక్యం వినకూడదని చెప్పొచ్చు నువ్వు. But if you're desperate, కానీ ఒకవేళ నువ్వు భయపడితే, if you need healing, నీకు ఒకవేళ స్వస్థత కావాలనుకుంటే, if you need deliverance, నీవు విడుదల కావాలని if you కోరుకుంటే, need victory, నీవు ఒక విజయాన్ని you're going చూడాలనుకుంటే, to act on the word. నీవు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడవాలి. Leprosy is like sin. ఈ యొక్క కుష్టి రోగం ఒక పాపంతో కూడింది. And Naaman knows that he needs help. నయమానికి అర్థమైంది నాకు ఒక సహాయం కావాలని. Because if he stayed in that condition, ఎందుకంటే నయమాను ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. he will die soon. నేను త్వరగా చనిపోతాననుకుంటున్నాడు. My brothers and sisters, I'm here to tell you, నా ప్రియమైన సహోదరి సహోదరులు రాత్రి తెలియజేస్తున్నాను. sin will kill us. పాపం మనల్ని చంపిందండి. But thank God for the grace of God. కానీ దేవుని యొక్క కృపను బట్టి వందనాలు. When this body is going home, ఒకవేళ ఈ యొక్క మరి శరీరం వెళ్ళిపోతే, we will live to him forever. మనం నిత్య జీవంలో ఉండడానికి మనం కొనుక్కోబడబోతున్నాం. With the King of Kings and the Lord of Lords. రాజైన రాజుతో ప్రభువైన ప్రభుత్వం ఉండబోతున్నాం. His name is Jesus ఆయన Christ. పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. Hallelujah. హల్లెలూయా. The Bible said Naaman make a decision. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న నయమాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. Tonight in a few moments I'm going to ask you to make a decision. ఈ రాత్రి కొన్ని నిమిషాల్లో ఒక నిర్ణయం తీసుకోమని నేను నీతో చెప్పబోతూ ఉన్నాను. What will be that decision be? నీ పరిస్థితి ఏదై ఉండవచ్చు. Will you seek help? నీవు ఒకవేళ సహాయం కొరకు ఆశపడితే, Or will you walk away without help? నువ్వు సహాయం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేవు. Naaman made that decision. I need help. నయమాను నిర్ణయం తీసుకున్నాడు నాకు సహాయం కావాలని. Naaman went to the king of Syria. మరి ఆ యొక్క సిరియా రాజు దగ్గరికి మరి యొక్క నయమాను వెళ్ళాడు. His name was Benhadad. మరి బెనహదదు దగ్గరికి వెళ్ళాడు ఆయన. To get permission to go to Samaria. ఆ యొక్క సమరయ ప్రదేశానికి వెళ్ళడానికి. The king loved Naaman. మరి ఆ యొక్క రాజు Because he was a captain in his army. తన యొక్క మరి సైనికులను So బంధించి, right away the king gave him a letter. అయితే ఆ వెంటనే ఆ యొక్క రాజు ఒక ఉత్తరం ఇచ్చాడు. Go to Israel. మరి ఆయన ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమని ఒక లెటర్ To ఇచ్చాడు. the king over there and give him this letter. అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ యొక్క రాజు So that he can be healed. ఆయన దాన్ని చూస్తాడు. He didn't just went empty-handed. ఆయన కేవలం ఒక ఖాళీ చేతులతో అక్కడికి But he వెళ్ళాడు. brought a gift with him. కానీ ఆయన చాలా బహుమానాలతో వెళ్ళాడు. 750 pounds of silver. కొన్ని
మరి యూదా సమరయ ప్రాంతాల్లో చెందినటువంటి ఆ రాజు చూసినట్లయితే the prophets that work for the king, మరి ప్రవక్తలు రాజు ఉన్నారు స్వస్థపరచడానికి. Naaman, sorry, amen, praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, praise the Lord, hallelujah. The king assumed that the prophet served the king of Samaria. మరి ఆ సిరియా సంబంధించినటువంటి రాజు మనం చూసినట్లయితే So Naaman decided వారు నిర్ణయం తీసుకున్నారు to travel to Samaria, ఏ విధంగా సరే మన సమరయ and present the letter of introduction మన యొక్క ఉత్తరాన్ని తీసుకువెళ్ళాలని to the king of Samaria. ఆ సమరయ రాజుకి ఆ యొక్క ఉత్తరాన్ని The ఇవ్వడానికి. letter requests కానీ ఆ యొక్క ఉత్తరం ఏముందంటే that the king of Samaria, మన యొక్క సిరియా సంబంధించినటువంటి రాజు Joram, మరి అక్కడ to నయమాను heal Naaman of his leprosy. నయమాను ఒక కుష్ఠరోగంతో ఉన్నాడు, ఆయన స్వస్థపరచాలి అని But when the king heard the news, కానీ ఆ యొక్క రాజు ఎప్పుడైతే విన్నాడో he was afraid, ఆయన చాలా భయపడ్డాడండి. because he know that his royal province cannot heal Naaman. ఎందుకంటే ఆ యొక్క రాజు చాలా భయంకరమైన రాజు అని ఆయనకు ముందుగా తెలుసు. And if he don't heal Naaman, ఒకవేళ ఈ యొక్క నయమానుని స్వస్థపరచకపోతే and he goes back to his country of Syria, ఆయన సిరియా దేశానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత the king will get mad, ఆ యొక్క రాజు చాలా కోపడతాడు. and then the king might want to come and destroy his nation. తర్వాత కోపపడి వచ్చి మా రాజ్యాన్ని మా దేశాన్ని నాశనం But చేస్తాడు. the king was perplexed. కాబట్టి ఆ యొక్క రాజు కూడా నిరీక్షణ లేదు. He thought that this man was a troublemaker. ఒకవేళ ఈ యొక్క రాజు చాలా సమస్యలకు గురి చేస్తాడేమో అనుకున్నాడు. Tonight I want everyone to know, thank God, కానీ రాత్రి అందరి బట్టి దేవుడికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. that there was a true prophet in Syria. కానీ ఆ యొక్క దేశంలో నిజమైన ప్రవక్త ఉన్నాడు. There was a true prophet in Samaria. ఆ యొక్క సమరయలో దేవుని యొక్క నిజమైన ప్రవక్త ఉన్నాడు. His name was Elisha. ఆయన పేరే ఎలీషా. When Elisha heard the confusion and the commotion, మరి ఆ యొక్క ఎలీషా యొక్క పరిస్థితి చూసినప్పుడు he sent a message to the king. ఆయన రాజుకు ఒక వర్తమానాన్ని పంపిస్తా ఉన్నాడు. And he said to the king, ఆయన రాజుతో చెప్తా ఉన్నాడు, send him to me. ఆయనని నా దగ్గరికి పంపించండి. Hallelujah. Hallelujah. Naaman then took his chariots and his people మరి నయమాను తన యొక్క సైన్య సమూహం అందరికి వెళ్ళారు. and came to Elisha's door. మరి ఎలీషా యొక్క ఇంటి ద్వారంలో నిలబడి ఉన్నారు. He was expecting to have a royal welcome. ఆయన ఏమనిపిస్తున్నాడంటే ఒక చాలా మరి ఉన్నతమైన ఆహ్వానాన్ని పొందుకుంటానేమో అనుకుంటున్నాడు. The man of God didn't go out to meet him, కానీ దేవుని యొక్క సేవకుడు ఆయనను దర్శించడానికి వెళ్ళలేదు. but he sent a servant by the door. కానీ ఆయన ప్రవక్త సేవకుని పంపించాడు. And he said to tell Naaman when he comes, కానీ నయమాను వచ్చినప్పుడు నీవు ఈ విషయం నయమానుతో చెప్పు. let him go and wash in the river Jordan ఆయన పంపించిన వర్తమానం ఏంటంటే వెళ్ళి నదిలో కడుక్కోమని 7 times, 7 సార్లు మునగమని, and he will be healed. ఆ సమయంలో ఆయన స్వస్థ పొందుతాడని చెప్పాడండి. But Naaman was very angry when he heard that. కానీ అది విన్నప్పుడు నయమాను చాలా కోపడ్డాడు. He turned and he left, ఆయన పక్కకి తిరుగుతున్నాడు వెళ్ళిపోతామని. because he said that the prophet had no respect for him. చూడండి ఆయన అనుకున్నాడు, ఇదిగో ఈ ప్రవక్త నన్ను గమపరచలేదు అనుకుంటున్నాడు. The prophet don't have the respect to come out to meet him. చూడు నన్ను మరి దర్శించడానికి ఈ యొక్క ప్రవక్త So రాలేదు. he was mad. ఆయన చాలా కోపంతో ఉన్నాడు రాజు. He was discouraged. చాలా నిరుత్సాహపడిపోయాడు. Pride was in him. ఆయనలో చాలా గర్వం ఉంది. So he decided to leave. ఆయన అనుకున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. And my brothers and sisters, tonight I want to tell you, ఆయన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి when you తెలియజేస్తున్నాను. come to Jesus, నీవు యేసుక్రీస్తు యొద్దకు just వచ్చినప్పుడు come just as you are. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా Just come humble నువ్వు చాలా and obey what the word of God said, తగ్గించుకుని దేవుని దగ్గర రావాలి. and you will receive your miracle. అప్పుడు నీవు నీ అద్భుతాన్ని పొందుకుంటావు. Don't leave with rage tonight. ఈ రాత్రి ఇక్కడ నుంచి ఏదో అలాగే వెళ్ళిపోవద్దు. Don't leave with anger tonight. నువ్వు ఈ రాత్రి కోపంతో ఇక్కడ నుంచి వెళ్ళొద్దు. But leaving, obeying and receiving your miracle. దేవుని యొక్క సన్నిధిలో విధేయత చూపి నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళాలి. As Naaman was leaving and going back to his country Syria, చూడండి యొక్క నయమాను తన సిరియా ప్రాంతానికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. thank God he had a good servant. దేవునికి మహిమ, ఆయన ఒక మంచి సేవకుని కలిగి ఉన్నాడు. And the servant said to Naaman, ఆ యొక్క సేవకుడు చెప్తున్నాడు నయమానుతో, if you would have only, amen, కేవలం ఒకవేళ he would have done anything. ఆయన నీకు ఒకవేళ ఏదైనా చేసి ఉంటే, But because the man asked you to do a simple thing, ఎందుకంటే ఈ యొక్క మనవుడు ఈ యొక్క మరి ప్రవక్త ఏదో చిన్న విషయం ఎక్కడైతే చెప్పింది, you don't want to do it. నువ్వు దాన్ని చేయకూడదు అనుకుంటున్నావు. My brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, tonight I'm not going to ask you to do something
to come and give your life to Jesus. కేవలం నీ వచ్చి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు చాలు. After the servant encouraged Naaman, ఓ ఈ యొక్క సేవకుడు నయమాన్ని బలపరిచిన తర్వాత and tell him that if the man would ask you for riches or gold, ఓ ఇదిగో చూడండి, ఒకవేళ ఆ ప్రవక్త నిన్ను ధనముకాన్ని బంగారాన్ని అడిగి ఉంటే or anything expensive, ఆయన చాలా ఖర్చుతో ఖరీదైన అడిగితే you will give it to him. నువ్వు ఆయనకి ఇవ్వచ్చు. But now that he asks you to do a simple thing, ఆయన నిన్ను కేవలం ఒక సాధారణమైన పని చేయమన్నాడు కదా, you don't want to do it. నువ్వు దాన్ని చేయకూడదు అనుకుంటున్నావు. But after words of conviction, వారిద్దరి మధ్య కొన్ని సంభాషణ జరిగిన తర్వాత and the servant convinced him, మరి ఆ యొక్క సేవకుడు ఆ రాజుని ఒప్పించాడు. he decided to return back ఓ ఆయన తిరిగి వెళ్ళిపోదామని to Elisha. తిరిగి మరలా ఎలీషా దగ్గరికి వెళ్ళాలని ఒప్పించాడు. Tonight as you are here, ఈ రాత్రి నీ యొక్క కూడి ఉన్నావు. maybe somebody invites you to come. ఒకవేళ నిన్ను ఎవరో ఒకరు నిన్ను And you say, no, I don't want to come. నువ్వు నేను రాకూడదు అనుకున్నావేమో, But because we encourage you, కానీ ఎవరు నిన్ను because we బలపరిచారు, admonish you, ఎవరు నిన్ను ప్రోత్సహించారు, you came here tonight. అందుకని నువ్వు ఈ రాత్రి ఇక్కడ కూడి ఇచ్చున్నావు. Thank God దేవునికి మహిమ. for that person ఆ యొక్క వ్యక్తిని బట్టి that brought you here tonight. ఎవరైతే నడిపించారో ఆ Put your hands together for the Lord. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవుని నామాన్ని మహిమపడతాం గట్టిగా దేవుని సన్నిధిలో. Because I want to tell you, ఓ నేను మీ మధ్యలో చెప్పను. Naaman, he went back ఓ నయమాను వెనక్కి వెళ్ళలేదు, to the prophet. తిరిగి ప్రవక్త Amen. Praise the Lord. He listened what the prophet said to him. ప్రవక్త చెప్పిన ప్రతి దాన్ని విన్నాడు. And he went into the river Jordan. ఆ యొక్క యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. And he started to dip. ఆయన ఆ నదిలో మునగట ప్రారంభించాడండి. When he saw the river, ఆయన ఆ నది చూసినప్పుడు he started to complain. ఓ అక్కడ ఆయన విమర్శ This dirty river ఈ నది చాలా చండాలంగా ఉంది. in my country of Syria, నా దేశం సిరియా దేశం అయితే, ఓ దమస్కులో అయితే they had beautiful rivers. చాలా అందమైన నదులు ఉన్నాయి. Why did the prophet didn't tell me to go back over there? ఎందుకు ఈ ప్రవక్తని ఈ మురికి నదిలో వెళ్ళమన్నాడు? But the servant said to him, కానీ మరలా సేవకుడు చెప్తున్నాడు, just dip, కేవలం ఖచ్చితంగా మునుగు, just obey. నువ్వు విధేయత చూపు. He went down and he dipped. ఆయన వెళ్ళాడు, మునిగాడు. One time, ఒకసారి, 4 times, ఓ 4 సార్లు మునిగాడు, 6 times. 6 సార్లు మునిగాడు. Nothing happened. ఏ కూడా జరగలేదండి. But what did the prophet say? ఓ ఆయన ప్రవక్త ఏం చెప్తున్నాడంటే 7 times. 7 సార్లు. But the Bible said, బైబిల్ ఏమని చెప్తా ఉంది? when he went down the 7 times, ఆయన ఆ యొక్క 7 సార్లు he మునిగాడు. came up clean as a baby. ఆయన పసిపిల్ల వారి దేహం వలె లేచాడు. All his leprosy was gone. ఆయన కుష్ఠంతా వెళ్ళిపోయింది. Because he obeyed the prophet of God. ఎందుకంటే ప్రవక్త అయిన దేవుని సేవకునికి విధేయత చూపాడు. He was so happy. ఆయన చాలా And he ఆనందించాడు. was so excited. ఆయన చాలా బలపరచబడ్డాడు. Because he was now changed ఓ ఎందుకంటే ఇప్పుడు మార్చబడ్డాడు. from death to life. ఓ మరణంలోంచి Because of జీవంలోకి. the power of God ఓ దేవుని యొక్క శక్తి బట్టి. working through the prophet of ఓ God. Elisha. ప్రవక్త నోటిలోంచి దేవుని యొక్క శక్తి పడి వెళ్ళింది. But I want to encourage you, the prophet of God, as a prophet of God, the Spirit of God works through me. ఓ ఈ రాత్రి కాల సమయం అదే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం మీ మధ్యలో. All you got to let your faith come alive tonight. ఓ ఈ రాత్రి నీలో చనిపోయిన విశ్వాసం And you తిరిగి will జీవించబోతుంది. receive your miracle. నీవు నీ అద్భుతాన్ని You చూడబోతున్నావు. will receive your healing. నీవు నీ స్వస్థతని పొందుకోబోతున్నావు. You will receive your deliverance. ఓ నీ విడుదలని పొందుకోబోతున్నావు. But first you have to accept Jesus Christ as Lord. కానీ మొదటగా నీవు యేసు క్రీస్తు ప్రభువారిని నీవు అంగీకరించాలి. When this man realized that he was healed, ఓ చూడండి, ఈ యొక్క మనిషి ఎప్పుడైతే he was grateful. ఆయన చాలా సంతోషించాడు. He was thankful. ఆయన చాలా కృతజ్ఞత కలిగి So ఉన్నాడు. he went back to the prophet home. ఆయన మరలా ప్రవక్త దగ్గరికి తిరిగి వెళ్ళి And he informed Elisha ఆయన ఎలీషాకి చెప్తా ఉన్నాడు, that I brought gifts for you. ఓ చూడు ప్రవక్త, నేను చాలా Thank you what you have done for me. నువ్వు నాకు చేసిన స్వస్థతను బట్టి వందనాలు. But Elisha told him ఇదిగో ఎలీషా అంటూ ఉన్నాడు, that payment could not be accepted ఓ ఏ విధమైనటువంటి కానుకలను ఆపదని ఆయన అంగీకరించలేదండి. because salvation, ఎందుకంటే రక్షణ, healing, స్వస్థత, deliverance, విడుదల, your victory నీ యొక్క విజయం is free tonight. అది ఉచితమైనది. చెప్పలేదు. Praise the Lord. Salvation is free tonight. ఓ రక్షణ ఈ రాత్రి ఉచితమైనది. It might be free for you ఒకవేళ అది నీకు ఉచితమై ఉండొచ్చు. because Jesus Christ has already paid the price. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ముందుగా వెల చెల్లించాడు. He had to give his life on the cross of Calvary ఆయన కల్వరి శిలువలో ఆయన యొక్క for జీవితం our sins. మన యొక్క పాపముల కొరకు. Tonight we have the victory కాబట్టి ఈ రాత్రి మనందరికీ కూడా విజయం ఉన్నది. in Jesus' name. యేసుక్రీస్తు
man Naaman was healed. ఈ యొక్క నయమాను స్వస్థత పొందాడు. He went back to his country. ఆయన తిరిగి తన దేశానికి వెళ్ళాడు. And he had a testimony. ఆయనకి ఒక గొప్ప సాక్ష్యం ఉంది. People didn't after asking. ఓ ఆ యొక్క ప్రజలు ఆయన అడిగిన But తర్వాత they could see him. ఆయన చూసిన తర్వాత Because he was completely healed. ఎందుకంటే ఆయన పూర్తిగా స్వస్థపరచబడ్డాడు. My brothers and sisters, Jesus said when you come to him, ఓ ప్రియ సహోదర సహోదరులు, యేసుక్రీస్తు ప్రభువారు you are a new creation. నీవు ఆయనలో ఉంటే నూతన All సృష్టి things are passed away. పాతవన్నీ గతించిపోయాయి. All things become new. సమస్తం కూడా నూతనపరచబడ్డాయి. You can become a new person today. ఇప్పుడు నువ్వు ఈ రాత్రి ఒక నూతన వ్యక్తిగా మార్చబడబోతున్నావు. God can deliver and set you free from every situation. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తి గల దేవుడై ఉన్నాడు. You heard a wonderful testimony today. ఓ ఈ రాత్రి నువ్వు చాలా ఉన్నతమైన సాక్ష్యాన్ని What వినబోతున్నావు. God has done for Pastor Govind and his wife. చూడండి పాస్టర్ గోవింద్ గారు తన యొక్క కుటుంబంలో దేవుడు ఏం చేశాడో విన్నారు మీరు. If you're in that situation, నీవు ఒకవేళ అటువంటి పరిస్థితిలో నీవు ఉంటే God can do it for you. దేవుడు అదే పరిస్థితి నీ జీవితంలో కూడా చేయగలడు. చెప్పగలడు. Don't hesitate. ఓ ఏమి కూడా నువ్వు నిరుత్సాహపడవద్దు. Don't neglect. ఏ విధంగా Don't reject. నువ్వు ఏ విధంగా నిరుత్సాహపడవద్దు. The Bible said now is the acceptable time. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఇదే అంగీకరించే Today సమయం. is the day of salvation. ఈ రోజే ఇదే రక్షణ దినమైనది. Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకో మాకు. Tonight in a few moments, ఈ రాత్రి కొన్ని నిమిషాల్లో I'm going to ask you to come to the altar. ఓ నేను మీ అందరికీ కూడా ఒక ప్రకటన చేయబోతున్నాను. First, all those who don't accept Jesus Christ as Lord yet. అదేంటంటే మొట్టమొదటిగా ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, And I want you to make him your Lord. నేను మీరు దేవుణ్ణి మీ సొంత రక్షకుగా చేసుకోవాలని చెప్తూ In the ఉన్నాను. book of Ephesians chapter 2, ఓ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో verse 8 and 9, ఓ ఆ వాక్యం తెలియజేస్తూ ఉంది. he said, for by grace are ye saved, ఓ మనం కృప ద్వారా రక్షించబడి ఉన్నాం. విశ్వాసం ద్వారా and రక్షించబడి that not of yourself. అది మన యొక్క పనిని బట్టి It కాదు. is a gift of God. ఇది కేవలం దేవుని యొక్క Not ఉచిత of works should any man boast. ఓ ఏ యొక్క మనుషులు కూడా మరి బలపరచకూడదని. The Bible said all our good works, మన యొక్క పనులను బట్టి మనం Or like మంచి కార్యాలను రక్షించలేవు. things can save you. పరిస్థితులను మార్చలేవు. Your possessions can save you. నీవు కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని మార్చలేవు. Your position can save you. నీ యొక్క వ్యక్తిత్వం నీ యొక్క నాయకత్వాన్ని రక్షించలేదు. This man was next to the king. ఓ ఈ యొక్క మనుషుడు తర్వాత రాజై ఉన్నాడు. By knowing the king, ఆ రాజు తెలుసుకున్నాడు. he couldn't be saved. ఆయన రక్షించబడలేకపోయాడు. The only way you can be saved, కానీ నువ్వు రక్షించబడగలిగిన ఒకే ఒక మార్గము by knowing the kings of kings and the Lord of lords. ఏంటంటే రాజులకు రాజైన దేవుని తెలుసుకునే దాన్ని And బట్టి. his name is Jesus ఆయన Christ. పేరే యేసుక్రీస్తు. My brothers and sisters, maybe you say I've never committed sin. ఓ నా ప్రియ సహోదర సహోదరుని ఒకవేళ Maybe you say I'm righteous. నీ ఒకవేళ నాలో ఏ పాపం లేదు. But the Bible said all have come short of the glory of God. కానీ ఒక విషయం గమనించండి, బైబిల్ ఏం The Bible చెప్తుందంటే said all have sinned. అందరం కూడా పాపం చేసి ఉన్నామంటుంది. All of us will sin. మనందరం కూడా పాపం చేసి And ఉన్నాం. sin will keep us away from heaven. కాబట్టి పాపము పరలోకం నుంచి మానవుని దూరం Sin will keep చేస్తుంది. us away from God. ఓ పాపము మానవుని దేవుని నుంచి దూరం చేస్తా ఉంది. That's why myself and my team అందుకని నేను నాతో మా యొక్క బృందం అంతా కూడా heed the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞ తీసుకుని Heed the command of ఓ God. దేవుని యొక్క ఆజ్ఞ తెలిసి And చేయడానికి came all the way to India ఓ చాలా దూరం నుంచి భారతదేశానికి వచ్చాం. to proclaim that Jesus loved you యేసుక్రీస్తుని ప్రకటించడానికి. and that Jesus can save you. ఓ ఆ యేసు నిన్ను రక్షించగలిగిన దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Maybe you're saying that I don't need ఒకవేళ నువ్వు చెప్పొచ్చు అది నాకు to అవసరం be లేదు. saved. ఆ యొక్క ఆ రక్షణ నాకు అవసరం లేదని నువ్వు చెప్పొచ్చు. But tonight I want to declare to you, కానీ ఈ రాత్రి నేను నీకు మధ్యలో all have sinned మనందరం కూడా పాపం and చేస్తున్నాం. come short of the glory of దేవుని God. యొక్క కృప నుంచి దూరం అయిపోయాం. So tonight I want all those who don't know Jesus Christ as ఈ Lord, రాత్రి ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభుని తెలియకుండా ఉన్నారు, I want you to stand right where you are. నువ్వు ఎక్కడైతే ఉన్నావు నుంచోవాలని నేను If you తెలియజేస్తున్నాను. never accept Him as Lord, just stand where you are. యేసు ప్రభుని ఎప్పుడు నువ్వు అంగీకరించకపోతే నువ్వు ఉన్న స్థలంలో లేచి నిలబడు. Don't be shy. ఏ విధంగా సిగ్గుపడమాకండి. Don't be ashamed. ఓ ఎవరు కూడా సిగ్గుపడమాకండి. We are believing ఇందాక నువ్వు నమ్ముతూ ఉన్నాం. that you will give your life అదేంటంటే నువ్వు నీ యొక్క జీవితాన్ని to Jesus. యేసుక్రీస్తుకి ఇవ్వబోతున్నావు. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. You can receive your healing. నీవు నీ స్వస్థత పొందుకోవచ్చు. You can receive your blessings. నీవు నీ ఆశీర్వాదాన్ని You పొందుకోవచ్చు. can receive your deliverance. నీవు నీ
Hallelujah. I'm going to invite the choir to come back and we're going to sing that song back. Hallelujah. అందరూ కూడా మరి choirs అందరూ కూడా Praise the Lord. Praise the Lord. All those who